తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 10వ ఇంట్లోనూ, సూర్యుడు కర్కాటకంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఫలితాలు ఉద్యోగ రంగంలో మీకు మంచి గుర్తింపు రావడంతో పాటు మీరు అనుకున్న ప్రమోషన్స్ కానీ, ప్యాకేజీ పెరగడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అధికారులతో గతంలో ఏవైనా ముడిపడ్డ విషయాలు ఇబ్బందికరంగా ఉన్నవి ఈ రోజు తొలగిపోయి మంచి సామరస్యం ఏర్పడే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పఠించడంతో పాటు స్వామివారికి ఎర్రని పండు, ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 9వ ఇంట్లోనూ, బుధుడు మిథున రాశిలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఫలితాలు ఎలా ఉంటాయంటే భవిష్యత్తుకు మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా, పెట్టుబడిలో కానీ, సేవింగ్స్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మీరు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజుని వృధా చేసుకోకండి. నూతన గమ్యాల గురించి అంటే మీరు ఏదైనా కొత్తగా చేయాలనుకున్నా, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలన్నా, కొత్తగా ఏదైనా ప్రారంభించాలన్నా దానికి కూడా ఈ రోజు చక్కని రోజు. అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఈ రోజు మాత్రం మీరు శాంతంగా వ్యవహరించాలి. కోపం కానీ, అబద్ధం మాట్లాడడం కానీ, లేదా అంటే ఒకళ్ళ మీద తిరగబడ్డాలు కానీ ఇలాంటి వాటికి ఈ ఒక్కరోజు కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రయాణాలు మేలు కలిగిస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీరు చేయదగిన పరిహారము దక్షిణామూర్తికి పూజ చేయడంతో పాటు స్వామివారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి అష్టమంలో చంద్రుడు, శుక్రుడు మిథునంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ ఫలితాలు ఎలా ఉంటాయంటే కొంతమందికి అకారణంగా మిమ్మల్ని విమర్శించే అవకాశం ఉంటుంది. మీ తప్పు లేకపోయినప్పటికీ మిమ్మల్ని విమర్శించడమో, దెప్పిపడడమో, లేదా మిమ్మల్ని డిమోటివేట్ చేయడమో ఇలాంటివేవో చేస్తారు. మీరు అస్సలు పట్టించుకునే ప్రయత్నం చేసుకోకండి. నిద్ర లేకపోవడము, ఒత్తిడితో కూడినటువంటి పని చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో కొంచెము సమన్వయం పాటించడము, ఓర్పుని పెట్టుకునే పరిస్థితి చేసినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉంటుంది. అయితే కుటుంబంలో మంచి అనుకూలమైన వాతావరణం ఉండడంతో పాటు కుటుంబం మీకు ఈ సమయంలో సపోర్ట్ ఇచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము మంగళ గ్రహానికి సంబంధించిన మంత్రం కానీ, జపం కానీ, హోమం కానీ మీ శక్తి కొద్దీ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈరోజు నలుపు రంగు వస్త్రాన్ని కానీ, నలుపు రంగు వస్తువును కానీ దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 7వ ఇంట్లోనూ, కుజుడు కర్కాటకంలోకి మారాడు. అయితే ఫలితాలు జీవిత భాగస్వామితో అంటే మీ భార్యతో కానీ, వ్యాపారంలో భాగస్వామితో కానీ తేలికపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో లాభాలు, మిత్రులతో మంచి సంబంధాలు కలిగేటట్టుగాను మీరు ఏ పని చేసినా ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. కొన్ని పనులు అవుతాయి, కొన్ని పనులు పోస్ట్ పోన్ అవుతాయి. అవ్వకుండా పోదు, పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.